హలో అండి, నేను ఎప్పటిలాగే మీ ఎస్ఎస్సి హనుమంతరావు మాట్లాడుతున్నాను. నిన్న నేను ఒకటి చూశాను. అదే ఎర్లీ మార్నింగ్ నాకు 4 o'clock 3:30 కల్లా మెలకు వచ్చేస్తుంది. ఈ క్యాటరింగ్స్ గురించి వాటి గురించి లేచేస్తాను. అప్పుడు కొంచెం స్టేటసెస్ అవి ఫాలో అవుతుంది అనమాట. ఎవరైనా పెట్టారు ఇవన్నీ చూస్తుంటే నాకు పొద్దున ఎంతసేపు అంటే చాలా మంది ఫ్యాన్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ కావచ్చు, ఫ్యాన్స్ ఆఫ్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ కావచ్చు, బెంగళూరు వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఆ విరాట్ కోహ్లీ ది కింగ్ అని చాలా పొగిడేశారు. చాలా మంచిదే. కానీ అంటే ఇక్కడ రెండు నేను మాట్లాడదలుచుకున్నా. ఒకటేనంటే వన్ థింగ్ ఈజ్ ఇండియా గురించి పోరాడతానేమో నేషనల్ వైడ్ అది గెలిచారని ఒక తృప్తి పడ్డంలో దానికి తప్పేం లేదు. ఇది కూడా తప్పని కాదు, ఇది కూడా తప్పు కాదు, ఇది 100% రైట్. నేను అనేది ఏంటంటే వేరే ఇది కొంచెం ఇది వితండవాదన కాదు. కానీ నేనేం మాట్లాడదలుచుకున్నానంటే సపోజ్ ఇదే మన అతనికి విరాట్ కోహ్లీకి ఇచ్చే జేజేలు కానీ, విరాట్ కోహ్లీకి ఇచ్చే సపోర్ట్ కానీ, ఇంకోటి కానీ మీ ఇంట్లో పని చేస్తుంది కదా రోజు 40 జీతం తీసుకుంటారు. ఎవరు ఫ్రీగా ఎవరు చేయరు. వాళ్ళు మీ పరమ్మాయి కావచ్చు, మీ పాలవాడు కావచ్చు, లేకపోతే కనుక ఇంకొక మీ ఆఫీసులో పనిచేసేటప్పుడు మీ కింద పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ గురించి కూడా మీరు ఒకసారి స్టేటస్లో పెట్టండి. లేకపోతే మీరు ఏదో బిల్డింగ్ కొంటారు, అపార్ట్మెంట్ కొంటారు, అపార్ట్మెంట్ కొన్న పిల్లల గురించి కానీ, లేకపోతే అపార్ట్మెంట్కి ఎవరో నాలంటోడు భోజనాలు పంపిస్తారు కదా మీరు గృహప్రవేశం చేసుకున్నప్పుడు, నాలంటోడికి కానీ, లేకపోతే ఇంకొక ప్లంబర్కి కానీ, ఇంకొక ఎలక్ట్రీషియన్కి కానీ, ఇదే కూర్చో. సో మన ఇలాంటి వాళ్ళు మనకి చాలా అవసరం అని ఒక్కసారి మీ పరమ్మాయి దగ్గర నుంచి, మీ దగ్గర అటెండర్గా పనిచేసే వాడి దగ్గర, మీ కార్ డ్రైవర్ దగ్గర అందరికీ మీరు కొంచెం అప్రిషియేషన్ ఇస్తే ఐ థింక్ చాలా బాగుంటుందేమో. కోహ్లీకి ఉంటారు ఫ్యాన్స్ ఉండాలి, ప్రతి మనిషికి ఫ్యాన్స్ ఉండాలి. ఎంతో కొంత ప్రతి పర్సన్ కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది కూడా, అందులో డౌట్ లేదు. కానీ అది ఫోకస్ చేయాలంటే అది మనలాంటి వాళ్ళే అవుతారు. నా దగ్గర పనిచేసే వాళ్ళు సిద్ధివినాయక అంటే సిద్ధివినాయక కాదు, టీమ్ సిద్ధివినాయక. ఒక హనుమంతరావు సిద్ధివినాయక క్యాటరింగ్ వల్ల మొత్తం అక్కడ కొంటే వాడి దగ్గర నుంచి, పని వాళ్ళ దగ్గర నుంచి, సప్లై చేసేవాడి నుంచి అందరూ బాగా పనిచేస్తారని హనుమంతరావు పెట్టారు. అలాగే మన టీమ్ సిద్ధివినాయక అండి, లేకపోతే మీరు ఒక టీం బిల్డర్ అనండి, మీ అపార్ట్మెంట్ కట్టమని, లేదా మీ విల్లా కట్టిన బిల్డర్ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు మొక్కుకొని కాపీ మేస్త్రి దగ్గర నుంచి అందరిని పొగిడితే ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది. అంటే నేను కూడా చేయాలి పని, నేను చెప్పుకొని మీకు చెప్తున్నాను అన్నమాట. సో ప్లీజ్ డోంట్ థింక్ ఎనీబడి అదర్వైజ్. నేనేనండి జస్ట్ నాకు అనిపించిన భావం అంటే పొద్దున అంత అప్రిసియేషన్స్ ఉంటే వాళ్ళకి వాడు మనం చూడను కూడా చూడ, కోహ్లీ లాంటి వాడు లేకపోతే ఇంకొక ధోని ఇంకోరు దే నాట్ సీరియస్. బట్ మనం మన చుట్టూ ఉన్న మనుషుల్ని మనం అప్రిషియేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి రీచ్ అవుతాము, వాళ్ళు మనకి రీచ్ అవుతారు. రేపు పొద్దున ఇంకా మోర్ కాన్షియస్ తోటి పనిచేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దట్స్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇన్ దిస్ రిగార్డ్ నో కాంట్రవర్సీస్ ఆర్ హియర్. సో ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ అయ్యాయి. ఓకే, థ్యాంక్ యూ.